విద్య వైద్యాన్ని ఉపాధి పథకాలను ఉచితంగా ప్రజలకు అందజేస్తే దేశం అభివృద్ధి చెందుతుందని బీజేపీ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి అన్నారు. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాణి రుద్రమ ఇతర నాయకులు కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అమర్ సింగ్ కిలావత్, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ పాల్గొన్నారు. వాళ్ళు ఇచ్చేటటువంటి ఇది ఇస్తున్నామని ఇస్తున్నామంటే ఐ డోంట్ వాంట్ యాక్సెప్ట్. ప్రజల కట్టండి మీరు నేను ఈవెన్ ఉచిత పథకాలు తీసుకునే వాళ్ళు కూడా దే ఆర్ పేయింగ్ ది ట్యాక్స్ ఇండైరెక్ట్లీ. డైలీ కన్జ్యూమర్స్ ఏదైతే ఉన్నాయో పప్పు కావచ్చు, ఉప్పు కావచ్చు, సబ్బు కావచ్చు, బట్టలు కావచ్చు, దే ఆర్ ఆల్సో పేయింగ్ ది ట్యాక్స్. దే ఆర్ ఆల్సో ట్యాక్స్ పేయర్స్, వీఆర్ ఆల్సో ట్యాక్స్ పేయర్స్. కడుపు కట్టుకొని కట్టినటువంటి ట్యాక్స్ను, పబ్లిక్ మనీని ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఒక కరెక్ట్ కస్టోడియన్ ఉండాలి తప్ప ఇష్టారాజ్యాన్ని ఖర్చు పెడతానంటే మనం ఎవరు ఒప్పుకోకూడదు. సమాజంలో సోషల్ యాక్టివిటీస్ కానీ, ప్రింట్ వాళ్ళు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఫోకస్ మోర్ ఆన్ ది డెవలప్మెంట్. డెవలప్మెంట్ అనే దాకా చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు కారిడార్స్లో క్లాస్ రూమ్ యూజ్ టు డిస్ప్లే. ఎడ్యుకేషన్ ఈజ్ ది ఓన్లీ వెపన్ విచ్ విల్ ఎరేజ్ ది పావర్టీ అండ్ టెర్రరిజం అని. Education is the only foundation to build the nation. కాబట్టి you have to focus on this thing. దీన్ని పక్క పెట్టి ఎక్కడో చేస్తున్నారు, అది కాదు, మంచి పరిణామం కాదు. కాబట్టి ఏమవుతుందంటే ముఖ్యంగా ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఎన్నో బలిదానాలతో వచ్చినటువంటిది, ఇన్ని ఆర్థిక వనరులు ఉన్నటువంటి రాష్ట్రం ఎక్కడికో పోల్సిందాన్ని అప్పులు కూరుకుని పోయి జీతాలు లేని పరిస్థితి, విద్యారంగానికి వైద్య రంగానికి కేటాయించలేని పరిస్థితి, ఇది మంచి పరిణామం కాదు. కాబట్టి ఏదే కానీ ఏ గవర్నెన్స్ వచ్చినా కానీ సో దే హావ్ టు